వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురంలోని ఎంతో చరిత్ర కలిగినటువంటి చెన్నకేశవ స్వామి ఆలయం ఏర్పాట్లను చూడవచ్చు. ఇప్పటికే భారీ ఎత్తున బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఇది సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేసేటటువంటి ఏదైతే ఉందో పడమర వైపు వాకిలి కూడా సిద్ధం చేశారు. రేపటి రోజు ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి నుంచే ఇక్కడ భక్తులు భారీ స్థాయిలో స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయం దగ్గరికి చేరుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా రేపటి రోజు లక్షలాది మంది రేపు దర్శనం చేసుకునే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ప్రధానమైనటువంటిది ఈ ద్వారం నుంచి వెళ్ళి ఆలయం ప్రదక్షిణగా వెళ్ళి అక్కడ మరొకటి ఉత్తర ద్వారం ఒకటి ఉంటుంది. ఆ ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారిని చెన్నకేశవ స్వామి ముఖ్యంగా ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి చెన్నకేశవ స్వామిని రేపటి రోజు వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం వారి ఆలయ ప్రధాన అర్చకులు ఏం చెప్తారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఆలయ విశేషాలు ఏంటి? దేవాలయము 500 సంవత్సరాల క్రితం దేవాలయము. స్వామి స్వయంభూ శాలిగ్రామ శిలా విగ్రహం. మనకు స్వయంభూ శాలిగ్రామ శిలా విగ్రహం చాలా పరమ పవిత్రమైనటువంటిది. తిరుమల దివ్య క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గాను మనకు 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆ 12 మంది ఆళ్వార్లు అనగా ఆంతరమన నివసించినటువంటి వాళ్ళు అని అర్థము. వారు భగవంతుని గురించి స్తోత్రము చేశారు. అలా స్తోత్రం చేసిగా 108 దివ్య దేశాలు అనబడేటువంటివి ఉంటాయి. అలా వైష్ణవులకు 108 దివ్యదేశాలు పరమ పవిత్రమైనటువంటివి. అలాగా మన అనంతపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానము అంత పరమ పవిత్రమైనటువంటిది. ఇక్కడ వీరేమి దివ్యంగా వచ్చి మనకు 108 దివ్యదేశాల్లో ఇక్కడ దివ్యదేశం కాకపోయినా కానీ స్వామి స్వయంభూ శిలా విగ్రహము కాబట్టి స్వయంభూగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయము ఇన్ని సంవత్సరాల క్రితంగా భగవంతునికి నిత్యము కూడా క్రతువు పూజా కార్యక్రమాలు పాంచరత్ర ఆగమం ప్రకారంగా వైకానస ఆగమం ప్రకారంగా పరమ పవిత్రంగా చేస్తున్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి ప్రథమమైనటువంటి పెద్ద పండుగ వచ్చేసి వైకుంఠ ఏకాదశి. శ్రీ మహావిష్ణువు మధుకైటబులను సంహారం చేసి మధుకైటబులను రాక్షసులు అయినప్పటికీ కూడాను తనని స్పృశించినాడు. భగవంతుడు రాక్షసులను స్పృశించినాడు కాబట్టి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం బాగా కలిగింది. స్వామి చాలా సంతోషపడ్డాడు వాళ్ళతో యుద్ధం చేసినందుకు గాను. స్వామి వారి మీద కోపంతో చేయలేదు, చాలా ఇష్టంతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినందుకు గాను స్వామి చాలా సంతోషపడి వారిని వైకుంఠ ధామానికి తీసుకొని పోతాడు. వైకుంఠ ధామానికి తీసుకొని పోవాలంటే అక్కడ చండ ప్రచండులు మార్తాండులు ద్వారపాలకు జయ విజయులు వీళ్ళందరినీ కూడా వెళ్ళాలి. ఎంత మాత్రం పుణ్యం చేశారు అనబడేటువంటిది అక్కడ చూపించాలి. అది ఎవరైనా సరే వైకుంఠంలోనికి వెళ్ళాలి అంటే. కాబట్టి ఇలాంటి వైకుంఠంలోనికి వెళ్ళేందుకు వాళ్ళకి రాక్షసులు కదా అర్హత లేదు. అప్పుడు భగవంతుడు గోడలేమి ఉండవు వైకుంఠానికి, కానీ ద్వారాలు ఉంటాయి. ఎవరు వెళ్ళడానికి అనుమతి అయితే ఉండదు. స్వామి తన పాదముతో ఉత్తర ద్వారం వైపుకు ఒకసారి ఇలా అంటాడు. ఆ ద్వారంతో ఉత్తరం వైపుకు అనగా ఒక ద్వారం ఏర్పడుతుంది. అప్పుడు రాండి మీరు వైకుంఠంలోనికి వెళ్దాము అని అంటాడు స్వామి. వారు చెప్తారు, మేము రాక్షసులైనప్పటికి కూడాను, నిన్ను యుద్ధానికి ఆహ్వానించినప్పటికి కూడాను, 100 సంవత్సరాలు మనం యుద్ధం చేసినప్పటికి కూడాను నీవు మమ్మల్ని వైకుంఠంలోనికి పిలుస్తున్నావంటే నీ యొక్క హృదారమైనటువంటి హృదయం ఎంత గొప్పది నారాయణ. ఇంకా మాలాంటి పాపభూయిష్ఠులు చాలామంది పెరుగుతూ వస్తారు. వారు కూడా ఈ ఏకాదశి రోజు నీ యొక్క భగవంతుని ఆరాధన చేసుకొని శ్రీమన్నారాయణని ఆరాధన చేసుకొని ఉపవాసం ఉండి తులసి దళాలతో అర్చించి భగవంతునికి ప్రసాదం వితరణ చేసి శ్రీమన్నారాయణని అర్చించడం తద్వారా వారికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఆ వైకుంఠలోక ప్రాప్తి కలిగేటందుకై ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటాం మనం. ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి భగవంతుని యొక్క భాగవత కథలను వీటిని అంతరణి కూడా ఉత్తర గీత భాగవతము మహాభారతంలో ఏదైనా ప్రముఖమైనటువంటిది అంతయు కూడా బాగా శ్రవణం చేసుకుని రామాయణం కానీ ఇత్యాదులను ఆ రోజు రాత్రి మేలుకొని మరలా ప్రాతకాలమే వారు లేచి భగవంతుని యొక్క తులసి తీర్థాన్ని స్వీకరించి ఉపవాసం విరమణ చేయడం వలన వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠంలోనికి వెళ్ళేటువంటి అనుగ్రహం కలుగుతుంది. మనము భూలోకంలో నుంచి వైకుంఠానికి పోయి వైకుంఠంలో భగవంతుని నారాయణ దర్శనం చేసుకోలేం కాబట్టి
ఆ వైకుంఠనాథున్నే ఇక్కడ భువిలోకి రప్పించి ప్రతిరోజు కూడా ఆ లయం అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధలన్నింటినీ కూడా లయం చేసుకొని భగవంతుడు నేనున్నాను అనబడేటువంటి ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తాడనమాట. అలాగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే కూడా భగవంతుని దర్శనం చేసుకుంటారో ఈ ఉత్తర ద్వార దర్శనం వారికి వైకుంఠలోక ప్రాప్తి తప్పకుండా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు చెప్తారు. ఈరోజు ముఖ్యంగా ఒక ద్వారాన్ని ఈరోజే వైకుంఠ ఏకాదశి రోజునే ఓపెన్ చేస్తారు అనేది ఏంటి ఆ ప్రత్యేకత? అంటే మనము ఉత్తర ద్వారం అయితే ప్రతిరోజు కూడా ఓపెన్ చేస్తాం. ఉత్తర ద్వారం నుంచి మళ్ళీ పడమర ద్వారం వైపుకు వచ్చేది మాత్రం ఇక్కడ విశిష్టత. మామూలుగా ఉత్తర ద్వారంలో అక్కడ భగవంతుని యొక్క పాదాలు పెడతాము. ఇతపూర్వం అయితే ఇటువైపుకే ఉండేది ద్వారం ఈ దేవాలయానికి. ఇటువైపున అంతా తలుపులు అన్నీ ఇలాగనే ఈ పడమర తలుపుల ద్వారానే భగవంతుని దర్శనం చేసుకొని ఇలాగనే వెళ్ళేవాళ్ళు. అయితే ఈ రోడ్డును ఇవన్నీ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఈ ఉత్తర ద్వారం తెరిచేవాళ్ళు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ద్వారాన్ని తెరిచేవాళ్ళు. మామూలుగా అయితే ఈ ద్వారమే ఉండేది, ఈ తలుపులే ఉండేవి. కానీ ఈ ఉత్తర ద్వారం మాత్రం ఇప్పుడు మాత్రమే మళ్ళీ తెరవడం జరిగింది. అంటే ఈ సంవత్సరానికి ఒకసారి ఈ ద్వారాన్ని తెరిచేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇలాగ పెట్టేసి ఆ ద్వారం మాత్రం సంవత్సరానికి ఒకసారి తెరిచేలాగా ఇది చేసామన్నమాట. బలిహరణము, తర్వాత మధుగైటముల ఆహ్వానము, ప్రాతకాలము ఈ పూజలన్నీ కూడా చూసుకొని భగవంతుడిని ఆ విధంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా వైకుంఠమే. ఈ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా వైకుంఠమే, వైకుంఠ ఏకాదశి. ఎందుకంటే ఉత్తరం వైపుకు ఉండేటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం మొట్టమొదటి దేవాలయం ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం అనంతపురంలో. మామూలుగా మీరు ఇక్కడ పుష్పగిరి చూసుకుంటే అక్కడ కూడా స్వామి ఇటువైపుకు తిరిగి ఉంటాడు, ఉత్తరం వైపుకు పడమర వైపుకు తిరిగి ఉంటాడు. మీరు ఇంకా మనకు దివ్యదేశాలు ఏవైనా చూసుకోండి, దక్షిణానికైనా తిరిగి ఉంటారు, తూర్పుకైనా తిరిగి ఉంటారు. మనకు ఒక్కటి అనంత పద్మనాభ స్వామి మాత్రమే ఇటువైపుకు తిరిగి ఉంటాడు మీకు. కానీ ఇక్కడ మాత్రము చెన్నకేశవ స్వామి పడమర వైపుకు ఇక్కడ తిరిగి ఉంటాడనమాట. ఇటువైపు పడమర వైపుకు తిరిగి ఉంటాడు. కాబట్టి ఇది మహాదివ్య దేవాలయము. మనకు ఇక్కడ ఈ దేవాలయానికి కళ్యాణం కాకపోయినా సంతానం కాకపోయినా ఇక్కడ ఆ గరుత్మంతుడు ఉన్నాడు కదా, ఒకసారి కెమెరాని అలా తిప్పి చూపించండి. ఆ గరుత్మంతునికి కంకణ ధారణ అనబడేటువంటిది పూజ ఉంటుంది పంచమి రోజు. మేము ఇప్పుడైతే చేయట్లేదు ప్రస్తుతానికి, నేను లేని దేవాలయం పక్కన ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఆ విధంగా పూజ జరుపుకుంటే మాత్రం వారికి ఖచ్చితంగా 41 రోజుల లోపల సంతానం కానీ కళ్యాణం కానీ తప్పకుండా జరుగుతుంది. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ. స్వామికి 8 సర్పాల ఆభరణాలు అవి ఉంటాయి. మహాబలుడు, బలుడు, త్రిశంకుడు, పద్మనాభుడు, గదీకుడు, వాసుకుడు, కర్కోటకుడు, ఇలాగా 8 సర్పాల ఆభరణాలు అవి ఉంటాయి. పరమ పవిత్రమైనటువంటిది. ఇక్కడ మళ్ళీ తిరుప్పావై పారాయణం జరుగుతుంది. ధనుర్లగ్నంలోకి సూర్యుడు సంక్రమించినప్పుడు ధనుర్మాసం ఏర్పడుతుంది ఇక్కడ. అంటే ప్రతి చోటు కూడా ఇక్కడ తిరుప్పావై పాసనము చేయడం చాలా ప్రముఖమైనటువంటిది. పూర్వం నుంచి ఈ అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా తిరుప్పావై ఈ దేవాలయంలో బాగా ఇదనమాట. స్వామికి ఈ మొత్తం ధనుర్మాసం అంతా కూడా తిరుమలలో ఏ విధంగా కైంకర్యాలు జరగబడతాయో ఆ విధంగా జరగబడుతుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి, తర్వాత లక్ష్మీ చెన్నకేశవ స్వామి భూలీలా సమేతుడై ఉంటారన్నమాట. స్వామి ఎంతో పరమ పవిత్రమైనటువంటి దేవాలయం. భక్తులందరూ కూడా వీక్షించి భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పరమ పవిత్రుడు పుణ్యాత్ములై ఆ వైకుంఠనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల ఆలయం ప్రతిష్ట గురించి చెప్తారు. అందులో ముఖ్యంగా రేపటి వైకుంఠ ఏకాదశి కూడా ఎన్ని లక్షల మంది దర్శించుకునే అవకాశం? మనకు ఎంత లేదన్నా 1,00,000 మందికి తక్కువ కాకుండా దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు తప్పకుండా. వారందరూ దర్శనార్థమై అన్నీ ప్రతి ఒక్కరికి ఏ ఆటంకం ఎప్పుడు కూడా జరగలేదు. ఎంతో ఏ ఒక్కరికి చిన్న గాయం, చిన్న గీత కూడా గీసుకోకుండా అందరూ కూడా భగవంతుని ఆశీర్వాదం దర్శనం చేసుకొని చాలా చక్కగా ఆరోగ్యంగా అందరూ కూడా బయటికి పోతారు. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందికరంగా జరగలేదు. లక్షలాది మంది భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా ఈ వైకుంఠ ఏకాదశికి ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి అట్లా వచ్చి దేవాలయాన్ని ప్రదక్షిణపూర్వక మార్గంగా తీసుకొని వస్తాం. ప్రదక్షిణపూర్వ మార్గంగా తీసుకుని వచ్చి అలా ఆ విధంగా ఉత్తర ద్వారంలో నుంచి లోపలికి 3 ద్వారాలను తీసుకొని వచ్చి చండ ప్రచండులు, మార్తాండులు, ద్వారపాలకులు, జయ విజయులు వారి ద్వారా అక్కడ దర్శనం చేసుకుని వచ్చి దర్శనం తదనంతరం ఇటువైపుగా బయటికి వచ్చి అక్కడ గరుత్మంతుడు వీరిని నారికేలాన్ని సమర్పణ చేసుకుని ఇక్కడ గోదాదేవిని, క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని, లక్ష్మీదేవిని,
దర్శనం చేసుకుని బయటికి వెళ్తారనమాట. ఈ ఆలయంలో ఎక్కడ ఎవరిని కూడా వదలకోకుండా. తర్వాత దేవాలయానికి బాధపడాల్సినటువంటి విషయం ఏమంటే వెనకాల బావి. ఆ బావి అలాగనే గలీజుతో దుమ్ముతో ఉండిపోయింది. దాన్ని ఎవరైనా పరిశుభ్రం చేస్తే చాలు నీళ్ళు ఇప్పటికి కూడా ఊరుతాయి వర్షం వస్తే. మీ యొక్క టీవీ ద్వారా ఎవరికైనా తెలియజేయండి. ఆ యొక్క బావి వెనకలు ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి కూడా వైష్ణవ దేవాలయాలకి ఎలా అంటే భగవంతునికి మనకు చెన్నకేశవ స్వామి దేవాలయం మనకు కేశవ గోపురము, కేశవ కోనేరు అనబడేటువంటివి పిలువబడతాయి. కేశవ గోపురము, కేశవుడు, కేశవ బావి. అట్లాంటి కేశవ బావి మూసుకొని పోతే కదా. కాబట్టి అలాంటిది మీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీ యొక్క ఛానల్తో భగవంతునికి ఇది ఏదైనా సాయం చేస్తే చేయండి. ఇది మొత్తం మీద అయితే మాత్రం రేపటి రోజు వైకుంఠ ఏకాదశికి అనంతపురంలోని చూడవచ్చు ఏదైతే ఉందో చెన్నకేశవ స్వామి ఆలయం అనేది అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా స్వామి చెప్తున్నట్టుది ఒకటే, ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ అద్భుతంగా సాగుతున్నాయి. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి చాలా విశేషాలతో కూడినట్టు, ఎందుకంటే స్వామి విగ్రహం ఉత్తరముఖంగా ఉంటుంది. ఇంకొకటి పడమర దిశగా ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని ఈ ఏదైతుందో వైకుంఠ ఏకాదశికి దాన్ని ఓపెన్ చేస్తామని ఒకవైపు చెప్తున్నా, ఆ రకంగా ప్రదక్షిణ రూపకంగా వచ్చి ఇలా ఈ ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి భక్తులు చాలామంది రేపటి రోజు దాదాపు లక్షలాది మంది కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రేపటి రోజు దర్శించుకుంటే ఎన్నో విశేషాలతో కూడుకున్నటువంటి ఆనవాయితీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ అది కొనసాగుతుంది. ముఖ్యంగా భక్తులకు అనుకున్నటువంటి కోరికలు వైకుంఠానికి వెళ్ళి మనం దర్శించుకోలేము కాబట్టి స్వామివారే ఇక్కడికి వస్తారు కదా అనే నానుడి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయి అని చెప్పేసి అనంతపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయం ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.